హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు సంబంధించిన కేసు తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి అక్రమాలపైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ కేసుకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి ఒక హెచ్‌యుఎఫ్‌గా హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫర్మ్‌గా ఉంది. ఇటువంటి డిపాజిట్‌లని సేకరించటం సాధ్యం కాదు. సేకరించడానికి సంబంధించిన అనుమతులు ఆ ఫర్మ్‌కి లేదు అనేది ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో మనం చూస్తున్నప్పుడు మార్గదర్శి చేసిన తప్పుగా కనపడుతోంది. సో, ఈ తప్పులో భాగంగా కోర్టుల్లో విచారణలు జరుగుతూ ఉన్నాయి. కోర్టులు ఎప్పటికీ ఈ క్షణానికి మార్గదర్శి తప్పు చేసింది అనే ఒక శిక్ష మార్గదర్శికి వేయకపోయినప్పటికీ, మార్గదర్శి చేసిన తప్పులు కోర్టుల్లో స్పష్టంగా బయటపడ్డాయి. ఎక్కడ బయటపడ్డాయి? ఆదాయ పన్ను శాఖ కూడా మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది అనే విషయాన్ని చెప్పింది. ఆదాయ పన్ను శాఖ జరిమానా కూడా విధించింది మార్గదర్శికి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 45(s)కి విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చేసింది అనే విషయాన్ని చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఎవరికి చెప్పింది ఈ మాట? నేరుగా కోర్టుకు చెప్పింది. కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. మార్గదర్శి తప్పు చేసింది అని రిజర్వ్ బ్యాంక్ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. మార్గదర్శికి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణలోను కేసులు నమోదయ్యాయి. కొంతమంది బయటకొచ్చి ఓపెన్‌గా మార్గదర్శి తమని ఎలా మోసం చేసింది అనేది మీడియా ముందు మాట్లాడారు. సో, ఇన్ని జరిగిన తర్వాత మార్గదర్శి ఒక ఏ రకమైన తప్పు చేయని ఒక సంస్థగా ఎలా చూస్తారు ఎవరైనా? ఇప్పటికే కోర్టులో కేసుంది. కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శి తప్పు చేసిందని చెప్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా మార్గదర్శి వైలేషన్స్‌కి పాల్పడింది అని చెప్తోంది. కొంతమంది కంప్లెయింట్స్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మార్గదర్శి ఒక బెటర్ ఆర్గనైజేషన్ ఎలా అవుతుంది? ఈ అంశానికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది, నిన్న పార్లమెంట్‌లో ఈ అంశం పైన వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. మార్గదర్శి కూడా ఓ రకమైన స్కామే. ఓ రకమైన స్కామ్ కాదు. శారదా స్కామ్ కంటే, దేశంలో సంచలనం సృష్టించిన శారదా స్కామ్ కంటే, దేశంలో సంచలనం సృష్టించిన సహారా స్కామ్ కంటే కూడా మార్గదర్శి అతిపెద్ద స్కాము. ఈ మార్గదర్శి అక్రమాలను గురించి మేము ప్రశ్నిస్తుంటే, మా పైన వాళ్ళకో మీడియా సంస్థ ఉంది కాబట్టి, ఈనాడు అనే ఒక మీడియా సంస్థ వాళ్ళకుంది కాబట్టి, ఆ సంస్థలో మా పైన తప్పుడు కథనాలు రాస్తున్నారు, తప్పుడు వార్తలు రాస్తున్నారు అనేది మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చేసిన ఆరోపణ. సో, మార్గదర్శి తప్పు చేస్తుంది. మార్గదర్శి తప్పులను మేము ప్రశ్నించడం ద్వారా మార్గదర్శి నడిపిస్తున్న మీడియా మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది అనే అలిగేషన్ ఆయన చేశారు. సో, ఆయన అలిగేషన్ చేసిన తర్వాత బయటకొచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయనగరం ఎంపీ, నంద్యాల ఎంపీ, అలాగే నరసరావుపేట ఎంపీ, వీళ్ళంతా కూడా బయటకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాట ఏంటి అంటే, మార్గదర్శిని ఎలా తప్పుపడతారు మీరు? మార్గదర్శి ఒక అద్భుతమైన సంస్థ. మార్గదర్శి పైన అక్రమంగా కేసులు పెట్టారు. మార్గదర్శి గురించి తప్పుడుగా పార్లమెంట్లో ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు ఈ ఎంపీలంతా. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు మిథున్ రెడ్డి అని ప్రశ్నించారు. సో, మిథున్ రెడ్డి 3,000 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా సంపాదించాడనే ఆరోపణ చేశారు. సో, ఈ ఆరోపణలు చేసిన వాళ్ళంతా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, కూటమికి సంబంధించిన ఎంపీలు. 3,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా మిథున్ రెడ్డి సంపాదిస్తే 9 నెలలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చి, ఎందుకు ఇంకా ఆయన అరెస్ట్ చేయట్లేదు? సిఐడి విచారణ వేశారు, సిట్ విచారణ వేశారు. ఇమీడియట్‌గా ఆయన అరెస్ట్ చేసి లోపలేసేయండి కదా! బయట మీడియా సమావేశాల్లో చెప్పడం ఎందుకు? 3,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించారు అనే దానికి సంబంధించిన ఆధారాలు భారత పార్లమెంట్ సభ్యుల దగ్గర నేరుగా ఉంటే ఇంకా ఏంటి ఆలోచించేది? సిఐడి దగ్గరికెళ్ళి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి. కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు, దాని దగ్గరికెళ్ళి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి. సో, కేవలం మీడియా ట్రయల్స్‌కి మాత్రమే పరిమితం అవ్వకూడదు కదా! గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు చేసిన కుంభకోణాలకు సంబంధించి మీరు మాట్లాడుతున్న మాటలు కేవలం మీడియాలో వస్తున్నాయి. విచారణ సంస్థలు ఏం తేల్చలేకపోతున్నాయి. సో, మీ దగ్గర ఏదో చాలా సమాచారం ఉంది. విచారణ సంస్థల దగ్గర లేనిది, విచారణ సంస్థలు చేయనిది, వాళ్ళు చేయలేనిది, వాళ్ళకి చేతకానిది మీరు చేయగలుగుతున్నారు. మీడియా ట్రయల్స్ మీరు నిర్వహిస్తున్నారు. అటువంటప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఆ విచారణ సంస్థలకు ఇచ్చి మిథున్ రెడ్డి పైనో, మిగతా వాళ్ళపైన కుంభకోణాలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి. సో, మిథున్ రెడ్డి 3,000 కోట్ల రూపాయలు కొట్టేశాడు మద్యంలో కాబట్టి యాజ్ ఫర్ యూ. మార్గదర్శి ఇంకో 2,000 కోట్ల రూపాయలు కొట్టేసినా పర్వాలేదనుకుంటున్నారా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా! మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించిన అక్రమాలను పార్లమెంట్లో ప్రశ్నించడం మిథున్ రెడ్డి తప్పు ఎలా అవుతుంది? నిజానికి మీరు కూడా ప్రశ్నించుండాలి దాన్ని. మిథున్ రెడ్డో, ఉండవల్లి అరుణ్ కుమారో, వైఎన్ఆరో ఇంకెవరో నలుగురు మాట్లాడితే అది ఈనాడుకి వ్యతిరేకంగానో, మార్గదర్శికి వ్యతిరేకంగానో, టీడీపీకి వ్యతిరేకంగానో, బీజేపీకి వ్యతిరేకంగానో, జనసేనకి వ్యతిరేకంగానో మాట్లాడినట్టు కాదు. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక సంస్థ గురించి ప్రశ్నించినట్లు. సో, ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు ఎంపీలకు? నిన్న ఎంపీలు మాట్లాడిన తీరు చూసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలా? లేకపోతే మార్గదర్శికి ఒక అధికార ప్రతినిధులా?
ఎవరు మార్గదర్శి? ఏంటి సంబంధం మీకు? మార్గదర్శి ఒక అద్భుతమైన సంస్థ. దాని గురించి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక డజన్ మంది ఎంపీలు, అర డజన్ మంది ఎంపీలు కూర్చొని దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, దాని గురించి ప్రస్తావన చేశారని ఒక ఎంపీ పైన విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఓ అక్రమాలు చేసిన సంస్థను, ఆ సంస్థ తరపున వకాల్తా పుచ్చుకొని మీరెలా మాట్లాడతారు? మీ పైన ఎందుకు కేసు పెట్టకూడదు అసలు? మార్గదర్శి తప్పు చేసిందని ఆర్‌బీఐ చెప్తోంది కదా! ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ కదా! ఆర్‌బీఐకి ఎటువంటి పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి? ఆర్‌బీఐ ఎందుకు ఇటువంటి మాటలు చెప్తోంది? ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్తోంది కదా! ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి ఎటువంటి మోటివ్స్ ఉన్నాయి? ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌ని ఎవరు మోటివేట్ చేశారు? పైగా అక్కడ ఇక్కడ మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మిథున్ రెడ్డి వ్యాఖ్యలను వదిలేయండి. రాజకీయ ప్రేరేపితం కావచ్చు యాజ్ ఫర్ యూ. బట్ మిగతావేంటి? ఈ సంస్థలేంటి? కోర్టుకు చెప్పారు డైరెక్ట్‌గా నాకో మీకో కాదు. మీకు మిథున్ రెడ్డి పైన గొడవ ఉంటే, మిథున్ రెడ్డితో రాజకీయపరమైన విభేదాలుంటే, మిథున్ రెడ్డి పైన కేసులు పెట్టండి. ఆయన చేసిన అక్రమాలను తేల్చండి. ఆయన్ని జైల్లో పెట్టండి. కానీ మార్గదర్శి అద్భుతం అని మీరెలా చెప్తారు? హూ ఆర్ యూ? ఏంటి మార్గదర్శికి మీకు సంబంధం ఏంటి? ఈనాడుకి మీకు సంబంధం ఏంటి? ఈనాడుకో, మార్గదర్శికో అధికార ప్రతినిధులుగా మీరు మారిపోవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కులకు సంబంధించి, విభజన హామీలకు సంబంధించి, పోలవరం నిధులకు సంబంధించి, అమరావతికి గ్రాంట్‌కి సంబంధించి ఇంత ఆవేశంగా మీరు ప్రశ్నించుంటే బాగుండేది కదా! కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఒక్కటంటే ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సింగిల్ పైసా ఇవ్వలే ఇప్పటికి. 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఇప్పిస్తామని చెప్పారు. అప్పులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకోవాలి. అమరావతి రాజధానికి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఇవ్వలా. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టట్లా. అప్పులు తెచ్చి కడతా అని చెప్తున్నారు. ఎందుకు? మీకు కూడా బాధ్యత ఉంది. మా రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది. మాకివ్వండి అని అడగండి. పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గించి నిర్మాణం చేయడానికి సంబంధించి ఒప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం లాంటి విమర్శ ఉంది. దాన్ని క్లారిఫై ఇవ్వండి. 45.2 దగ్గరే మేము కడతామనే విషయాన్ని చెప్పండి. దానికి సంబంధించి ఫైట్ చేయండి. వెనకబడిన జిల్లాలకు సంబంధించిన గ్రాంట్ ఇప్పటికీ రాలేదు. దాన్ని అడగండి, దాన్ని ప్రశ్నించండి. ఇంకా అనేక కంపెనీలు, ఇండస్ట్రీస్‌కి సంబంధించి రాష్ట్రానికి ఏం రావాలో వాటి మీద శ్రద్ధ పెట్టండి. వాటి గురించి ఆలోచించండి. రాష్ట్రానికి సంబంధించిన అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. అది వదిలేసి మార్గదర్శికి, ఈనాడుకి అధికార ప్రతినిధులు ఎందుకు అయిపోతున్నారు మీరు? మార్గదర్శి గురించి మిథున్ రెడ్డి ఏదో తప్పు మాట్లాడితే పార్లమెంట్ వేదికగా వాళ్ళకో పత్రిక ఉంది. చాలా పెద్దగా సౌండ్ చేయగలిగిన పత్రిక, ఈనాడు పత్రిక. వాళ్ళు రాసుకుంటారు. ఆల్రెడీ రోజు రాస్తూనే ఉన్నారు. ఆ పత్రిక రోజు వేల కోట్ల రూపాయల కుంభకోణాలను బయటపెడుతూనే ఉంది. ప్రతిరోజు సీరియల్ ఆఫ్ స్టోరీస్ రాస్తూనే ఉన్నారు. మీడియా ట్రయల్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యక్తులకు వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా. గొంతు లేనిది కాదు కదా ఈనాడు. మార్గదర్శి గురించి తప్పుగా రాస్తే ఈనాడు మార్గదర్శి తనకు తానుగా బయటకు వచ్చి మేము తప్పు చేయట్లేదనే మాట వాళ్ళే చెప్పలేకపోతున్నారు. మీరెందుకు భుజానేసుకుంటున్నారు? మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించింది అనే మాట అక్షర సత్యం. తప్పు చేసింది అనే మాట అక్షర సత్యం. ఇక్కడ ఓ వింత లాజిక్ తీసుకొస్తున్నారు. మార్గదర్శి పైన ఎవరు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు అని. ఓ వ్యక్తి మర్డర్ చేసి అది ఎవరు చూడకపోతే, అదెవరు కంప్లైంట్ చేయకపోతే మర్డర్ కాదా? ఇది కూడా అంతే. ఆర్‌బీఐ కొన్ని నిబంధనలు పెట్టుకుంది. ఆ నిబంధనల ప్రకారం మార్గదర్శి యాక్ట్ చేయలేదు. ఎవరో ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లారు. కేసు అయింది. విచారణ జరుగుతోంది. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలకు సంబంధించి నేరుగా ఈడీకి కంప్లైంట్ చేసింది. ఇప్పటికే ఈడీ దగ్గర కంప్లైంట్ ఉంది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థ సిఐడి. వాళ్ళు విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. సో రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వమే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే విచారణ జరిగింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చింది మార్గదర్శి చేసిన అక్రమాలు ఏంటి అని. సో ఆ రోజు కూడా మార్గదర్శి మాట్లాడుకుంది. ఈనాడే రాసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు పెట్టుకుంది. ఏ స్థాయిలో ప్రజల మద్దతు వచ్చిందో, ఏ స్థాయిలో ప్రజలు మార్గదర్శి తప్పు చేయలేదని భావించారో చూసామంతా. కాబట్టి మీరు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా మీ పార్లమెంటుకు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడండి తప్ప అక్రమాలు చేసిన ఓ సంస్థకి అధికార ప్రతినిధులుగా మారకండి. మీరు పలచనైపోతారు.